ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కూడా బయటకొచ్చేస్తున్నారు. పిఠాపురం నుంచి కూడా పోటీ చేయరు అని అంటున్నారు. ఆబ్వియస్లీ ఎందుకంటే పిఠాపురంలోని ఈ కాంట్ విన్. వంగా గీత గారేంటంటే షీస్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్, కమాండింగ్ లీడర్ అండ్ ఇంటెలెక్చువల్ లేడీ. అండ్ జగన్మోహన్ రెడ్డి గారేమో అంత సులువుగా ఏం తీసుకోరు. ప్రతి కాన్స్టిట్యున్సీని గెలవాలని చెప్పేసి అనుకునే లీడర్ అన్నమాట. ఈ హాస్ హిస్ ఫియర్. యాక్చువల్లీ వన్ థింగ్ ఏంటంటే, ఎక్కడైతే పడేసుకున్నామో, ఎక్కడైతే పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి మళ్ళీని. అంతే కదండి! నువ్వు గాజువాకలో పోగొట్టుకున్నావు. గాజువాకలో మళ్ళీ ఎతుకు. అంతే కదా సామెత చెప్పేది. లేదు భీమవరం. సో దట్ మీన్స్ యూ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఆన్ యూ ఓన్లీ. నీ లీడర్షిప్ మీద. పిఠాపురం అనగానే 90,000 మంది కాపులు ఉన్నారని అక్కడికి వెళ్తావా? వాడే స్టూపిడ్ లీడర్ అని నాకు అర్థం కావట్లేదు. అంటే యు ఆర్ ఏ లీడర్. ఇఫ్ యూ హావ్ బీన్ ఎలక్టెడ్, యూ ఆర్ గోయింగ్ టు రూల్ ఓన్లీ ఫర్ కాపు. ఇజ్ ఇట్? అలాగని కాదు కదా. నేను అడుగుతామని ఏంటంటే పవన్ కళ్యాణ్ని, యు ఆర్ గోయింగ్ టు బి ద లీడర్ ఫర్ ద కాపు ఆర్ యు గోయింగ్ టు బి ద లీడర్ ఫర్ ఆల్ ది కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ ఆంధ్ర రాష్ట్రం. వైసీపీ వాళ్ళందరూ కలిసి కాపు ముద్ర వేసి కాపు లీడర్లు, కాపు స్టాటిస్టిక్స్ ఇవన్నీ చెప్తున్నారు. నేను అందరికీ లీడర్నే, అన్ని కమ్యూనిటీ అని అలాగని చెప్పి అనుకుంటే ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు కదా. గాజువాకైనా చేయొచ్చు, భీమవరం చేయొచ్చు కదా. వై యు ఆర్ చూసన్ ఓన్లీ పిఠాపురం వేర్ వర్మ ఈస్ దేర్ స్ట్రాంగ్ లీడర్. ఈజ్ ఎ స్ట్రాంగ్ లీడర్ ఆఫ్ టీడీపీ. ఈవెన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ విత్ 40,000 ఓట్స్ గెలిచిన నాయకుడు 2014లోనేమో. సో వై సచ్ బ్యాక్ స్టాబింగ్ హెస్ బీన్ డన్ బై దిస్ పవన్ కళ్యాణ్ టు దిస్ వర్మ? వై ద బ్యాక్ స్టాబ్ హెస్ బీన్ మేడ్ బై దిస్ తెలుగుదేశం? Is it right? Is it moral says? మీరు అతను బ్యాక్ స్టాప్ చేయలేదా? వై యూ హ్యావ్ నాట్ నర్చర్డ్ ఏ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఫర్ దిస్ 5 years? ఈ 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? డోంట్ యూ నో దట్ 2019 తర్వాత ఏమో 2024 ఎలక్షన్స్ విల్ కమ్? ఇన్ ద ఫ్యాగ్ అండ్ ఆఫ్ ఎప్పుడైతే ఎలక్షన్స్ ఇప్పుడేమో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నీ కాన్స్టిట్యున్సీ ఎత్తుక్కుంటావా? ఈజ్ దట్ లీడర్షిప్? Anyone has done like this thing? You take Modi, you take Rahul Gandhi, you take Priyanka Gandhi, or any such leaders. You take our Jagannath Reddy garu. Even you take your own so-called Chandrababu Naidu and Lokesh also. Yes. No, ekkada 5 years నువ్వేం చేసావు? You couldn't develop your leadership. You couldn't develop your booth level leadership. నో కాన్స్టిట్యున్సీ. ఎవరికి కాన్స్టిట్యున్సీలోని ఎంత డబ్బు ఖర్చు చేసుకోవాలి, ఖర్చు చేసుకుంటే నాకు సీట్ వస్తుందా లేదా అన్న ఎప్పుడు మా డౌటే. కానీ ఎవరైనా సరే మీలో విత్ ఇన్ యువర్ పార్టీ హూ వర్క్డ్ ద పార్టీ ఫర్ ద లాస్ట్ 10 years యూ హ్యావ్ గివెన్ ఎనీ టికెట్? ఇప్పుడు రేపు నిన్న మొన్న వచ్చి జాయిన్ అయ్యేలా ఇతర పార్టీల నుంచి నువ్వు టికెట్లు ఇస్తావా? దెన్ వాట్ విల్ బి హ్యాపెన్? లైక్ ఈ సేస్ ఆల్వేస్ దట్ నేనేమో నా సొంత శాలరీ డబ్బులు నాకు సొంతగా సినిమాలు చేసిన డబ్బులు ఖర్చు పెట్టడం. ఎవరు ఖర్చు పెట్టలేదండి, అందరూ ఖర్చు పెడతారండి. పొలిటికల్ ఏంటంటే సర్వీస్ చేయడానికి వస్తారు, డబ్బు తినడానికి రారు. ఇట్స్ అ సర్వీస్ ఓరియంటేషన్, సర్వీస్ మైండెడ్ పొలిటికల్ మీన్స్. సో నీ దగ్గర కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు ఏమో నీ దగ్గర నువ్వు వస్తున్నావు అంటే రావడానికి ఒక 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఆ రోజు వచ్చిన శాలరీ పోతుంది కదా. ఆ రోజు వచ్చిన ఇది ఆలే బండి పెట్రోల్ వేసుకోవాలి, ఆలే భోజనం ప్యాకెట్లు తెచ్చుకోవాలి, తినాలి కదా. నీ దగ్గరకు వస్తున్నారంటే అందరూ లాసర్సే కదా. సో ఎమ్మెల్యేస్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఎంతో ఖర్చులు చేశారు కదా నీ నీ హోర్డింగ్లు పెట్టడానికి వాటికి. వాళ్ళందరికీ నువ్వేం సమాధానం చెప్తావు? వన్ లీడర్ యూ షో మీ దట్ దిస్ ఈజ్ మై లీడర్ హూ వర్క్ ఫర్ 10 years, ఐ గివెన్ దిస్ ఎమ్మెల్యే సీట్ అని చెప్పేసి. సో ఇప్పటికీ కూడా ఇంకా లెఫ్ట్ ఓవర్ కూడా నువ్వు ఇవ్వలేవు. దట్స్ ద రీజన్ ఏమో 23 అది కూడా చెప్పారు. ఇక్కడ అనౌన్స్ చేస్తారు కదా కాకినాడ ఎంపీని చేసి, మళ్ళీ నన్ను ఎంపీగా వెళ్ళమంటే నేను అక్కడికి వస్తాను, నువ్వు పిఠాపురం. ఎవరేంటే అమిత్ షా చెప్పాలంటే అతనికి, నువ్వు పార్టీ హెడ్వి, ఇంకా నువ్వు when you are leading the people, there are so many lakhs of followers who are working under you.
what the followers will have the impression on you. So our boss is Amit Shah or Pawan Kalyan, they ask. You clear their minds first. మళ్ళీ ఎంపీ అయితే ఎంపీ, మళ్ళీ అప్పుడు ఏంటంటే సర్వే స్టార్టింగ్, మళ్ళీ గెలవను అనుకుంటే మళ్ళీ ఎమ్మెల్యేకి వస్తాను. వాట్ ఇస్ కన్ఫ్యూజన్ ఇన్ యూ. ది లీడర్స్లో కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా ఎక్కడండి ఆ పార్టీ. నేను అందుకే నేను చెప్తాను ఏంటంటే ద గ్రాఫ్ ఆఫ్ మోడీస్ దిస్ బీజేపీ, టీడీపీ అండ్ జనసేన హెస్ గాన్ వెరీ బ్యాడ్లీ మొన్న పెట్టిన మీటింగ్ తర్వాత అన్నమాట. బికాస్ ఎందుకంటే దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ అన్నమాట గ్రాఫ్ పడిపోవడానికి అన్నమాట. వన్ ఈస్ పవన్ కళ్యాణ్స్ దిస్ థింగ్, అండ్ చంద్రబాబు నాయుడు ఏంటంటే what the failures of Modi has shown in 2019 and then came out, the same he has to fulfill కదా. నువ్వు జాయిన్ అవుతున్నావు అంటే మరి అవన్నీ ఫుల్ఫిల్ చేయలేదు కదా, మరి ఎందుకు మళ్ళీ జాయిన్ అయ్యావు? He became terrorist one day, now he became good person. మాట ముందు మోడీ, మాట తర్వాత మోడీ, తర్వాత ఏమో కాలు మీద పడిపోయిన ఎట్లా మాట్లాడుతూ ఉన్నామంటే. సో దిస్ టీడీపీ అండ్ జనసేన ఆర్ అట్ ది ఫింగర్ ఆఫ్ మోడీ గారు అన్నమాట. సో ఇది అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించింది తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన పార్టీని తీసుకొని వెళ్ళి మళ్ళీ నువ్వేమో మోడీ పాదాల మీద పెట్టావు. జనం చీ కొడతామన్నారు. ఇంటెలెక్చువల్ పీపుల్ ఆర్ నౌ ఏంటంటే దే ఆర్ సేయింగ్ దట్. Please subscribe dot news.